ఏం మాట్లాడుతున్నాము అనే దాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి. నిజంగా మనము దేవుడికి మనకొక ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. అవి అందరికీ మీ అందరికీ తెలుసు. ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటున్నాం. ఆ ఆహ్వానం ఏంటండి? నరులారా తిరిగి రండి అని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడండి. నరులారా తిరిగి రండి, మనల్ని వీడు ఎప్పుడు వస్తారని ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడండి. ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ మాటను బట్టి మనం చాలా సంవత్సరాలు వింటున్నాము, చదువుకుంటూనే ఉంటున్నాం. ఎంతవరకు మనం సిద్ధపాటు కలిగి ఉన్నాం? నన్ను కన్నా దేవుడు, ఈ ప్రకృతిలో ఇచ్చిన ఈ దేవుడు, మరి ఉచితంగా అన్నీ కూడా తీసుకుంటున్నాము. దేవుడిచ్చిన అన్నీ చక్కగా మనకి ఆరోగ్యాన్ని, ఆయుష్ను కూడా ఆయన ఇచ్చిన దాన్ని, ప్రకృతిని తీసుకుంటూ ఆయుష్, ఆరోగ్యాన్ని మనం తీసుకుంటున్నాం. మనం ఎంతవరకు ఆ దేవుని మాటకు లోబడి సిద్ధంగా ఉన్నాం? సిద్ధంగా ఉన్నామా, లేకపోతే సంసిద్ధులుగా ఉన్నామా? అంటే ఆ మాటకి లోబడే తత్వం ఉండామా లేదని మనం ఆలోచించుకోవాలి. నరులారా రండి అని, తిరిగి రండి అని ఒక మాటతో తీసేస్తున్నాం. నిజంగా నా కన్న తండ్రి ఇదిగో ఈ 6 అడుగుల శరీరాన్నిచ్చి, అవయవాలనిచ్చి, నా పని పూర్తి చేసి నా దగ్గరకు రావాలని కోరుకున్న దేవుడు మరి నన్ను రమ్మంటున్నాడు కదా. నేనేం చేశాను? ఆయన కోసం ఏం చేశాను? నేను వెళ్ళిపోవాలని ఆత్రుత, ఆశ కలిగి ఉండామా లేదా అని మనం కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే క్రీస్తుకు పూర్వంలో ఉన్నటువంటి భక్తులు కానీ, క్రీస్తు శకంలో కానీ, యేసుక్రీస్తు వారు కానీ నిజంగా దేవునిని, తండ్రి అయిన దేవుని యెహోవాని మరి తెలుసుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, భక్తుడు కూడా దేవుని మాటకు లోబడి ఇదిగో నాకు పరలోకం సిద్ధం చేశాడు, ఆ లోకానికి అంతం లేదు, నన్ను రమ్మని పిలుస్తున్నాడు, వాక్యం ద్వారా పిలుస్తున్నాడు అని ఆ భక్తులు నిజంగా తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వాక్య ప్రకారము బ్రతికి మరి ఈ లోకాన్ని విడిచి ఆ పరదేశంలో ఉన్నట్లుగా లేఖనాల ద్వారా మనం చూసుకుంటున్నాం. సంతోషమే. ఆ భక్తులను జ్ఞాపకం చేసుకుంటూ కూడా ఆ మాటలు మనం విని కూడా మనం ఎంతవరకు ఉన్నాము? సిద్ధంగా ఉండామా లేదా? మనకు కూడా ఆ లోకానికి వెళ్ళాలని ఆశ, సంతోషం ఉందా లేదా? అయితే మొన్న సమయలు మంచి మాట చెప్పాడు. మీరు ఏం మాట్లాడుతున్నారు? మన మాట ప్రతి మాట కూడా లెక్క కడతాడంట దేవుడు. లెక్క కడతాడని ఒక వాక్యం ద్వారా చూపించాడండి. నాకు పట్టబడిపోతాం అంట, దానికి పట్టబడిపోతాం అంట. ఏ మాట? దేవుడిచ్చిన ఆయుష్కాలంలో ఈ జీవితం ఎంతవరకు? ప్రకృతి విలయతాండం చేస్తుంది. బయటికి రానటువంటి పరిస్థితులు ఉండరు ప్రతి మనిషి కూడా. బయటికి వెళ్ళిపోతే నేను కాలిపోతానేమని భయపడుతూ ఉంటున్నాడు మనిషి ఈ రోజు కూడా. అది ఏం మాట చెప్పాడు వాక్యం ద్వారా? సామెతల గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. చిన్న నాలుకంట, ఆ నాలుక ఏం చేస్తుంది? మన కుటుంబాలనే, మనల్ని కూడా దేవుని దగ్గరికి వెళ్ళనీయకుండా చేస్తుందంట. చిన్న అవయవం, శరీరంలో ఉన్నటువంటి చిన్న అవయవం ఏదండి? నాలుక. ఆ నాలుక అదిరిపడిపోతుంది, పాపం చేయిస్తుంది, దేవుని దగ్గరికి వెళ్ళనీయకుండా మనల్ని మోసం చేసేటట్టు ప్రేరేపిస్తుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం అండి. 2వ వచనం అమ్మ. నీ నోటి మాట వలన నీవు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టబడి ఉన్నావు. ఈ రోజున అన్ని రోజులు మానేసేయండి. దేవుడు తన సేవకుల ద్వారా యథార్థమైన వాక్యం మనకు వినిపించి దానిలో ఉన్న పరమార్థాన్ని, సారాన్ని కూడా
మనకి వినిపించి మనం బ్రతకాలని ఎన్ని సంవత్సరాల మట్టు గొంతు గొంతు చించుకొని చెప్తున్నారు. ఎందుకని? వారి స్వలాభం కోసం కాదు, వారి స్వలాభం కోసం కాదు, మన ఆత్మను రక్షించుకోవాలని, పాతాళానికి వెళ్ళనీయకుండా, అగ్నికి ఆహుతి కాకుండా మనల్ని మనం రక్షించుకోవాలని యథార్థమైన వాక్యం. ఏ వాక్యం అండి? యెహోవా వాక్యము యథార్థమైనదని భక్తుడు చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడండి? నీ నోటి మాట వలన నీవు చిక్కుపడిపోతున్నావు. యథార్థంగా ఉండవలసిన మనం యథార్థంగా మైనటువంటి వాక్యం తెలుసుకున్నా మనం యథార్థమైన మాట పలుకుతున్నామా? ఎన్ని అబద్ధాలు పలుకుతూ, మన నోటి ద్వారా అబద్ధాలు పలికిస్తూ, ఈ నాలుకతో పలుకుతూ దేవుని ఆహ్వానాన్ని విడిచి ఎక్కడే ఉండాలనుకుంటున్నాం మనం? ఒక్కసారి ఆలోచించండి. పట్టబడిపోతున్నామంట మనం. మన నోటి మాటల వలన నీవు చిక్కుబడిపోతున్నావు. చిక్కుబడే సమయంలో నువ్వు చనిపోతే, నువ్వు ఏదైనా మాట, నీతి వాక్యాన్ని, ఆ యొక్క యథార్థమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ ఉంటున్న మనము ఎలాంటి వాడు అంటే ఆయన యథార్థమైనటువంటి వాడు. యథార్థమైన మాటలే మాట్లాడాలి. మనం మాట్లాడకపోతే ఇంత వాక్యం కూడా ఇన్ని సంవత్సరాలు పడిన కష్టం కూడా మన నోటి మాట వలన, మన నాలుక చేత మాట్లాడిన మాట వలన చిక్కుబడిపోతామంట. ఆ సమయంలో ఊపిరాగిపోతే, నువ్వు చిక్కుబడిన సమయంలో నువ్వు కూడా ఆగిపోతే ఏమైపోద్దండి? మన పరలోకం వెళ్ళమండి. మన భక్తి సంపూర్ణమైన భక్తి ఉండాలండి. మన మాట సంపూర్ణంగా ఉండాలి. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు తెలుసా? న్యాయవంతుడు, నీతి గలవాడు, యథార్థవంతుడు. అలాంటి దేవుని నమ్ముకున్న మనం ఎలా ఉండాలండి? నోటి మాట చేత తప్పిపోతున్నాము, చిక్కుబడిపోతున్నాము. ఈ పదం నాకు చాలా నచ్చిందండి, చాలా నచ్చింది. ఇన్ని సంవత్సరాలు కూడా ఇంత వాక్యం విని కూడా నా నోటి చేత నేను ఎప్పుడు చిక్కుబడిపోతున్నాను. ఇలాంటి సమయంలో దేవుడు నా ఊపిరి ఆపేస్తే నేను ఎక్కడికి వెళ్ళిపోతానో ఒక భయం పుట్టుకొచ్చిందండి. నిజంగా నాకు భయం వేసేసింది. ఇంత చిన్న అవయవంలో చిన్న నాలుక అదిరిపడిపోయే మాటలు మన కుటుంబాలకి, మన సహోదరుల మధ్య, భార్యాభర్తల మధ్య, పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఏదండి చిచ్చు పెట్టేది? నోటి మాట అండి. నోటి మాటే. బయట వాళ్ళ సంగతి వదిలిపెట్టేసేయండి. సమాజంలో ఎంతోమంది అబద్ధాలు ఆడుతున్నారు. ఈ వాక్యం తెలక దేవుడిని అనుగ్రహించకుండా, దేవుడంటే తెలుసుకోకుండా ఎంతోమంది ఆ నోటి మాట వలన ఎంతమంది పట్టబడిపోతున్నారో ఒక్కసారి ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాలండి. నీ నోటి మాట వలన పట్టబడి ఉన్నవు, చిక్కుబడిపోతున్నావు. నిజంగానే మన భక్తి మాటలోను, ప్రవర్తనలోను తిమోతి గారి పత్రిక ద్వారా తెలిసిపరిచాను. నిజంగా మీరందరూ కూడా తెలుసుకున్న వాక్యాలే, ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను అంతే. మాటలోను, ప్రవర్తనలోను 1 తిమోతి 4:12 చదవద్దండి. ఎందుకంటే ఒకనాడు భక్తుడు ఒక మాట అన్నాడండి, దావీదు మహారాజు గారు. ఆయన నోటితో ఏమన్నాడు, ఆయన నాలుగుతో ఏమంటున్నాడు తెలుసా? కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 28వ వచనం చూశారండి? అందరు తీయాలండి. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 28వ వచనం. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్ల సల్లాపములు చేస్తున్నాడంటే ఆరాధిస్తున్నాడండి దావీదు మహారాజు గారు. దినమెల్ల ఆయన నాలుకేంటండి? నీ నీతిని గూర్చియు నీ కీర్తి నీ గౌరవం ఇక్కడ భూమి మీద నేను స్తుతిస్తున్నానయ్యా, ఆరాధిస్తున్నాయా అంటున్నాడు. అలాంటి మహాభక్తుడు మరి ఆ మాట అనగలుగుతున్నాడంటే మనం అంటామా?
మనం అనగలుగుతాం? అనలేమండి. నేనైనా సరే నోటి మాట వలన పట్టబడిపోతున్నాను దేవునికి. నోటి మాట వలన చిక్కుబడిపోతున్నానండి దేవునికి నేను నిజంగా. మనమందరం కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలో. రానున్న రోజులు కూడా చాలా ప్రమాదకరమైన రోజుల్లో ఉంటున్నాం. మనం ఇప్పుడున్న రోజులు కూడా చాలా ప్రమాదకరమైన రోజుల్లో ఉన్నామండి. బాగా తెలుసుకోవాలి. ఏ క్షణాన కుటుంబంలో ఎవరు బాగుండా మనిషి, ఆరోగ్యంగా ఉండా మనిషి ఎప్పుడు కూలిపోతాడో తెలియనటువంటి పరిస్థితి అయిపోయింది ఇప్పుడు. నిజంగా దేవుడు, తండ్రి అయిన దేవుడు మన పట్ల ఎంత ప్రేమ, కరుణ, దయ చూపించి నిజంగా తన సేవకులకి ఎంతో ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి ఈ వాక్యాన్ని ఇచ్చి జీవగ్రంథంలో ప్రతి వాక్యాన్ని చక్కగా విభజన చేసి చెప్పుతుంటే దేవుని సేవకుల మాట నిర్లక్ష్యం పెట్టే రోజులుగా ఉన్నాయండి ఈ రోజునాడు. పిల్లలకు చెప్పలేకపోతున్నాం, పెద్దవాళ్ళకు చెప్పలేకపోతున్నాం, వృద్ధాప్యంలో ఉండేవాళ్ళకు కూడా చెప్పలేకపోతున్నాం. మేము అన్ని రోజులు చూసాము, నువ్వు చెప్పవసరం లేదు. అన్ని అనుభవాలు కలిగి ఉన్నాం. ఏం అనుభవాలు కలిగి ఉన్నామండి మనం? ఏం అనుభవాలు కలిగి ఉన్నాం? దేవుని అనుభవాలు ఏమన్నా కలిగి ఉన్నామా? దేవుని లక్షణాలు, సద్గుణాలు మనలో ఉన్నాయా? ఏమండి, ఒక్కసారి మనమే ప్రశ్నించుకున్నాం. మహాభక్తుడు నీ నీతిని గూర్చి, నీ కీర్తిని గూర్చి దినమెల్లా సల్లాపములు చేస్తున్నారంట. మనం ఎంతవరకు? నేను ఆటో తోలుకుంటున్నానండి, ఆయన నీతిని గురించి నేను ఏమైనా చెప్తున్నానా? నన్ను నేను ప్రశ్నించుకోవాలి. ఆయన కీర్తిని గురించి నేను చెప్పుకుంటున్నానా? ఎప్పుడు చెప్పుకుంటాను? ఈ క్షణంలో, ఈ రోజున ఎండకి నేను అతలాకుతలం అయిపోయానండి. నిజంగా అతలాకుతలం అయిపోయి చెవులంట గంగుర్లు వచ్చిపోయి నా బాధ. ఈ క్షణాన్న నేను చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాను? నా నాలుకతో ఎంత పాపం చేశాను, నా శరీరంతో ఎంత పాపం చేశాను, నా భక్తి సంపూర్ణమైన భక్తిగా ఉందని నన్ను నేను ప్రశ్నించుకొని అలా బాధ ఓదార్చుకుంటున్నాను. నిజంగా మన సహోదరులు నిజంగా దేవుడు మనల్ని ప్రేమించండి. దేవుడిని మన ప్రేమించి ఇంకా సమయాన్ని ఇచ్చాడంటే మనం మారు మనసు పొందాలి. నిజంగా యేసుక్రీస్తు వారు కూడా చక్కని మాట చెప్పాడండి. లోకాసువార్త 1వ అధ్యాయము ప్రారంభ అధ్యాయము, లోకాసువార్త 15వ వచనం చూడండి. లోకాసువార్త ప్రారంభ అధ్యాయం 15వ వచనం. సారీ అండి, మార్కు సువార్త తీయండి. మార్కు సువార్త ప్రారంభ అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఏనాడు చెప్పాడండి యేసుక్రీస్తు వారు? ఏ తరంలో చెప్పాడండి యేసుక్రీస్తు వారు? నిజంగా ఈ మాట ఎంతమంది మరి మనసున పెట్టుకున్నారో అని ప్రశ్నించుకుంటానండి. ఏంటి ఈ రోజున నేను దేవుని ఎదుట ఏమైనా పాపం చేసినాము, లేదా దేవునికి ఇష్టడుగా ఉన్నానా లేదా, నా మనసు ఇష్టంగా ఉందా లేదా అని నేనే ప్రశ్నించుకుంటా. అందరితో 10 మందితో ఉండా సరే, ఆ 10 మంది ఎన్నో మాటలు మాట్లాడినా సరే వాళ్ళకి సమాధానం నన్ను నేను ప్రశ్నించుకుంటా. కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు వచ్చాడంట యేసుక్రీస్తు వారు. మొట్టమొదటి మాట ఆయన చెప్పిన మాట, కాలము సంపూర్ణమైపోతుందయ్యా, కాలము సంపూర్తి అయిపోతుంది. దేవుడు మనల్ని కేకేసి ఆహ్వానిస్తున్నాడు, రండి అని. కాలం సంపూర్ణమవుతుంది. మారు మనసు పొందారా మీరు? మారు మనసు పొంది దేవుని రాజ్యానికి రావాలని ఆయన కూడా మనకు చెప్తున్నాడు. మంచి మాట. మన మాట చీకటి మాట, దేవుని మాట మనల్ని వెలిగించే మాట అండి. యేసుక్రీస్తు వారు ఏ మాట చెప్పినా సరే లోకంలో ప్రతి మనిషిని వెలిగించే మాట అండి. ఆ వెలుగులోనికి ఎవరు వస్తున్నారండి? ఆ వెలుగు మాటలు విని విశ్వసించి నమ్మకంగా బ్రతుకుదామని ఏ కుటుంబం అనుకుంటుందండి? ఏ పిల్లలు అనుకుంటున్నారు? ఎవరు అనుకుంటున్నారు? ఈ రోజు విన్నాములే, ప్రతిరోజు వింటున్నాములే అని అన్నాయి. వీధికో సంఘం ఉంది మనకి. మన గ్రామంలో యవనస్తులు పరుగులాడుతున్నారండి. దేనికోసం? నీ ప్రాణాన్ని రక్షించే పరుగేనది అయ్యా. మన గ్రామస్తులు మన ప్రాణాన్ని, మన ఆత్మను రక్షించే పరుగులేనయ్యి రోడ్లంట పరుగెడుతుంటే చాలా బాధేస్తుందండి.
మిమ్మల్ని ద్వేషించి కానీ మీ మీద అసూయపడు కానీ ఈ మాటలు చెప్పలేని అందరూ కూడా యేసుక్రీస్తు వారు మాట చెప్పిన మాట కాలము సంపూర్ణమైన ఉన్నది, దేవుని రాజ్యము దగ్గరగా ఉంది మనకి. అందరూ కూడా మారు మనసు సువార్త నమ్మమని ఆ యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆ యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ప్రతి సంఘములో వినిపించబడుతుంది. ఆ సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలు, ఆ సంఘంలో మన సంఘంలో ఆ సంఘం అని ఈ సంఘం అని అందరూ కూడా క్రైస్తవ కుటుంబాలుగా ఉన్నటువంటి ఈ గ్రామంలో మన పిల్లలు ఎక్కడికి పరుగులు తీస్తున్నారు, రోడ్లమ్మట పరుగులు తీస్తుంటే అయ్యో ఎన్ని సంఘాలలో ఇంత సువార్త ప్రకటించినా ఎవరు కూడా పట్టించుకోవట్లేదా, కఠిన మనసులైపోయారా అని బాధేస్తుందండి. ఎందుకండి మన నమ్మకంగా మన దేవుడు యథార్థవంతుడు గొప్ప దేవుడు అని చెప్పుకున్నాం. ఆ గొప్పతనం నీలోను నాలోను చూసుకోవాలి కదండి. అందుకనే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు వెలుగై ఉన్నారు అన్నాడు. మీ సత్క్రియలు చూచి ఎదుటి వారికి మాదిరిగా ఉండాలంటున్నాడు. ఉందా మనకి మాదిరి? ఉందా? మన క్రైస్తవులకు ఉందా? రానున్న రోజులు కూడా ఇదే వాక్యం దొరకదండి మనకి. అంత ప్రమాదకరమైన రోజులు సంవత్సరాలు రాకపోతున్నాయి. నీకిచ్చిన నాకిచ్చిన కాలంలో దేవుని వాక్యాన్ని విని మారు మనసు పొందమంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఎంత మనల్ని ప్రేమించి చెబుతున్న ఆ యేసు మాటలు యేసును నమ్ముకున్న మన జీవితం ఏంటండి ఇలా పాడైపోతుంది? ఇప్పటికిప్పుడే వింటున్నాము, ఇదే సెల్ల ఛార్జింగ్ లాగా ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం, తర్వాత ఆగిపోతుంది. ఇదేనా మన బ్రతుకు? ఇదేనా మన జీవితం? మన నోటి మాట వలన పట్టబడిపోతున్నామండి. పరలోకానికి ఎలా వెళ్తాం? మన గ్రామంలో ఎన్ని ప్రార్థనా మందిరాలు ఉన్నాయి, ఎన్ని ఆలయాలు ఉండండి. అందరూ కూడా అదే సంఘంలో ఉన్న మన క్రైస్తవులు పరుగులు ఎడుతుంటే చాలా బాధపడుతున్నానండి. ఎప్పుడు మారు మనసు పొందుతారు? దేవుని యేసుక్రీస్తు చెప్పిన మాటలు వాళ్ళకి ఎప్పుడు వెళతాయి అనే చిన్న బాధ. అదే చెప్దాం అనుకున్నానండి. అందుకని అన్నాడు, అదే ఈ తీర్పు, లోకములోనికి వెలుగు వచ్చింది కానీ లోకము దాన్ని గ్రహింపలేదు అంటున్నాడు. ఎక్కడండి అది? యోహాను సువార్త 3:19 చూడమ్మా. యోహాను సువార్త 3:19 ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారంట. చూసారండి, ఇన్ని సంఘాలలో సంఘ సేవకులు, సంఘ కాపర్లు కూడా ఎన్ని దేదీప్యమైన మాటలు చెప్తున్నారండి. మన ఆత్మను రక్షించే మాటలను, మన హృదయాలను వెలిగించే మాటలు చెబుతుంటే ఎవరు లక్ష్య పెడుతున్నారండి? నిర్లక్ష్య పెడుతున్నారు. అదే క్షణంలో నీ కుటుంబం నా కుటుంబం చితికిపోతే ఏదో బాధపడి మళ్ళీ దేవుడి మీదే నెపం వేస్తాం మనం. దేవుడు మనల్ని ప్రేమించి ఎంతకాలం ఉంచాడు. లోకములోనికి వెలుగు వచ్చింది, యేసుక్రీస్తు వారు వచ్చాడు. లోక పాపములు మోసుకుని పోచున్న దేవుని గొర్రెపిల్ల వచ్చి వదకు తేబడిన గొర్రెపిల్లలాగా వచ్చి తన శరీరాన్ని నలగొట్టబడి తన రక్తాన్ని చిందించి ప్రతి పాపము నుండి, లోకముల ప్రపంచంలో ఉండే ప్రతి మనిషిని, ఆయా జాతులు ఆయా భాషలు మాట్లాడే వారి పాపములన్నిటినీ తీసివేసిన ఏకైకమైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తే ఎవరు ఆయన ప్రేమిస్తున్నారు? ఆ వెలుగును ఎవరు చూస్తున్నారు? ఆ యేసుని క్రీస్తుని ఎలా చూస్తున్నారు మీరు? ఒక ఆచార భక్తిగానా? ఆయన పుట్టాడానా? ఆయన లేచాడానా? ఆయన చనిపోయాడానా? అది కాదండి. మనమందరం కూడా దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. కాలము సంపూర్ణమైపోతుంది, కాలం అయిపోతుంది. మారు మనసు పొందండి అని ఆయన చెప్తున్నాడు. ఈ లోకంలోనికి అదే ఈ తీర్పు. లోకములోనికి వెలుగొచ్చింది. ఈ లోకములో ఎవరుండారు? మనం అందరం ఉండం దేవుని పిల్లలను. మనమందరం కూడా పాప జీవితంలో మగ్గిపోతుంటే, మనం పాతాళంగా జారిపోతుంటే ఆ మార్గాన్ని తీసి పక్కన పెట్టేసేసి దేవుని మార్గానికి రండయ్యా, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం, నాలో ఏ పాపము లేదు, నాలో ఏ నేరం కూడా చూపించలేడు, అటువంటి నేను పవిత్రులను పరిశుద్ధుడు నేను, మనమందరం కూడా తండ్రైన దేవుని దగ్గరికి మనకు ఆ లోకంలోనికి వెళ్ళాలని ఆ యేసుక్రీస్తు వారి భూమి మీదకి వస్తే లోకం ఏంటండి?
గ్రహింపలేకపోతుందంట. ఇంకెక్కడ మారు మనసు అండి? ఇంకెక్కడ మనకు ఇంతకంటే ప్రేమించే దేవుడు మనకు చెప్తాడండి? ఇంతకంటే ఎన్ని మాటలు మనం చచ్చే వరకు కూడా ఈ మాటలు నేర్చుకుంటే తీరవండి. అసలు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మన అంకన్నగూడెంలో యవనస్తులు కానీ, వృద్ధాప్యం ఉండవారు కానీ, నడిప్రాయం కాని వారు కానీ, ఈ రోజు నాడు బెంగళూరులో సిఎస్ఐ చర్చిలో ఒక పాస్టర్ గారిని కొట్టేశారంటండి. ప్రార్థనా స్థలంలోకి వెళ్ళి తలకాయ పగలగొట్టేశారు. ఇలాంటి రోజులు వస్తున్నాయి. ముందున్న రోజులు వాక్యం దొరకదండి. ఉన్న రోజుల్లోనే, ఈ రోజుల్లోనే నీకెంతవరకు నాకెంతవరకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చాడో, కాలాన్ని ఇచ్చాడో, ఆ కాలంలో మారు మనసు పొందకపోతే పాతాళానికి జారిపోతాం. దానికి ఆ లోకానికి అంతం లేదు. నేను ఏదో పుణ్యకార్యం చేసేనే, అన్నదానం చేసేనే, వస్త్రదానం చేసేనే, ఇంకా నేను అంత పుణ్యం మూట కట్టుకున్నాను, చనిపోయిన తర్వాత నేను స్వర్గానికి వెళ్ళిపోతా ఉన్నాం అనుకుంటే చాలా భ్రమపడుతున్నాం. మనం అంత భ్రమపడుతున్నాం. లోకానికి వెలుగొచ్చింది. ఆ లోకాన్ని చూసినటువంటి వాడు రక్షింపబడతాడు. ఆ యేసును చూసినటువంటి వారు యేసులాగా బ్రతకాలని, మనం ఉన్నన్ని రోజులు కూడా ఆ దావీదు మహాభక్తుడిలాగా ఆయన నీతిని గూర్చి, ఆయన కీర్తిని గూర్చి దినమెల్లా సల్లాపములు చేసి ఆ మహాభక్తుడిని మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం. అలా కూడా మనందరూ కూడా ఉన్నతమైన లోకానికి వెళ్ళాలని ఇచ్చిన కాలంలో మనం ఏమన్నా తప్పులు చేయకుండా ఏ మనిషి ఉండడండి. తప్పులు చేయకుండా ఆ తప్పుల్ని కప్పిపెడటానికి, ఆ తప్పులు తీసివేయటానికి, ఆ మలినాన్ని కూడా తీసివేయటానికి సాక్షాత్ తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపించాడు. పవిత్రమైన రక్తాన్ని చిందించాడు. మలినాన్ని కడిగేది, పాపాన్ని తీసివేసేది యేసు రక్తం ఒక్కటి తప్ప ఏ రక్తం కూడా పనిచేయదు ఈ ప్రపంచంలో. యేసుక్రీస్తు వారి రక్తం తప్ప ఏ రక్తం కూడా పనిచేయదు. అంత పవిత్రుడు, ఎంత ప్రేమ చూపించి మన పట్ల భూమి మీదకి వచ్చాడు. ఒక్కసారి ఆలోచించుకుందాం, మనమే ప్రశ్నించుకుందామండి. ఆ మహాభక్తుడు అంటున్నాడు, దావీదు గారు ఏమో మాట అంటున్నాడండి. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 12వ అధ్యాయం ప్రారంభ వచనం. యెహోవా నన్ను రక్షింపుము, యెహోవా నన్ను రక్షించయ్యా అని అడుగుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయారండి. నిజమేనండి. ఈ రోజున మనం దేవుని కోసం బ్రతకవలసిన మనం కూడా అంతా మేము బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో మరి లేఖనాలు చదువుకుంటున్నాం. నిజంగా ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నామో, నిజంగా మా విశ్వాసం నిలబెట్టుకుంటున్నామా, పడగొట్టుకుంటున్నాం? మా భక్తి మరి సంపూర్ణంగా ఉంటే మహా ఆనందంతో, సంతోషంతో తండ్రి అయిన దేవుడు మనల్ని చూసి సంతోషపడతాడండి. మన విశ్వాసం గతించిపోయిందా ఒక్కసారి మనం ఆలోచించుకోవాలండి. భక్తుడు అంటున్నాడు, విశ్వాసులు నరులోనూ ఉండకుండా గతించిపోయారంట. ఆ మహాభక్తుడు చూసినంత కాలంలో విశ్వాసం లేకపోయారంట. మరి ఇప్పుడు మనకు దేవుడికి ఆనందం వచ్చేది నువ్వు నేను కూడా మారు మనసు పొంది దేవుని రాజ్యం కోసం, దేవుని సువార్త నమ్మినప్పుడే ఆయనకు సంతోషం అండి. మనం ఏమీ కోరుకోలేదండి. ప్రతి అవయవాల్లో కూడా దేవుడిచ్చాడండి. అవయవాలన్నీ కూడా ఆయన చిత్తం వలన కలిగినని దేవుడు రాయించి మన చేతుల్లో పెట్టాడు. ఆ అవయవాల్ని దేవుని కొరకు మనం ఇస్తున్నామా? దేవునికి సమర్పించుకుంటున్నామా? లేదు, ఎవరు చూడట్లేదు, 10 మంది ఉన్నప్పుడు ఈ మాటలు చెప్పి తర్వాత మన పని మనం చేసుకుంటే అంటే దేవుడు నమ్మకమైన వాడండి. ఆయన ముందు ఏ కుప్పిగంతులు ఆగో. మీతో నేను మాట్లాడినా సరే అవతలకు పోయి నా ఇష్టానుసారమైన మాట్లాడితే నేను పట్టబడిపోతా. ఆ క్షణంలో నా ఊపిరి ఆగిపోతే, నా శ్వాస ఆగిపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? పాతాళానికి జారిపోతాను. ఎందుకు ఇచ్చాడంటే దేవుని వాక్యం మన ఆత్మని రక్షించుకోవటానికి. ప్రతి ఒక్కరూ ఆత్మ నశించిపోకుండా దేవుని వాక్యం చేత భద్రపరచబడి, పవిత్రపరచబడి పరలోకం రావాలని ఆయన రమ్మంటున్నాడు. నరులారా తిరిగిరండి అని. మన నోటి మాట వలన ఎంత పట్టబడిపోతున్నాం తెలుసా? చిక్కుల్లో పెట్టేస్తుంది.
సమస్యల్లో పెట్టేస్తుంది. భార్య భర్తల్లో కానీ, తల్లిదండ్రుల్లో కానీ, తల్లిదండ్రులు పిల్లల మధ్యన కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్త లేకోకుండా మనలో మారు మనసు ఉంది. మారు మనసు లేకోకుండా ఓహో నేను బైబిల్ పట్టుకున్నాను, నేను పవిత్రుని పరిశుద్ధుడు అనుకుంటే నువ్వు అనుకుంటావు మోసపోతున్నావు అంటుంది. మోసం చేసేస్తుంది అపవాది. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం అంటే ఎంత నమ్మకమైందో తెలుసా, ఎంత యథార్థమైందో తెలుసా, పవిత్రమైందో తెలుసా అని మనం ఎప్పటికప్పుడు అనుకుంటున్నాం. కానీ మన బ్రతుకు దేవుని మాట ప్రకారంగా ఉందా లేదా? అందరూ చెప్పేది ఇది. రానున్న రోజులు కూడా చాలా ప్రమాదమైన రోజులు. సంఘాల్లో కూడా తిరగబడి వచ్చేసి ఒకళ్ళొకరిని క్రైస్తవుడు అన్నవాడిని కూడా చంపే రోజులు కూడా వస్తాయి. ఉంటావా? నిలబడి దేవుని కోసం చనిపోతానికి ప్రాణం విడిచిపెడతానే ఉంటావా? చివరిగా ఒక్క మాట అండి. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. రాబో దినమందు దేశములో, చూశారండి, రాబో దినముల యందు దేశములో నేను క్షామం అంటే కరువు. ఏమండి అంతేనా? అంతేనండి. రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కాక, కలుగు క్షామము కాక, యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరింతురు. ఈ మాట ఎంతవరకు ఎంతమంది విన్నారో, ఎంతమంది మాట్లాడుతున్నారో బాగా అర్థం చేసుకోవాలి. రాబో దినములందంట. ఈ రోజుల్లోనే వాక్యం చెప్పేవంటే ఊరుకోను. ఫైర్ స్టేషన్లో ఎవరికి అడ్డం లేకోకుండా ఒక 8 మంది ఎన్టీఆర్ ఇది ఉందండి విగ్రహం, అక్కడ చుట్టూ ఒక 8 మంది ఒక అట్ల మీద రాసుకొని యేసుక్రీస్తు గొప్ప దేవుడు, పాపులను రక్షించేవాడు ఇట్లా పెట్టుకుని నుంచున్నారు. ఏం మాట్లాడతలేదు. ఇలా నుంచున్న వాళ్ళని నేను ఇలా వెళ్ళి పాత బస్ స్టాండ్కి తిరిగి వచ్చేసరికి వాళ్ళ మీద ఎగబడిపోతున్నారు. ఎందుకనండి? ఏం మాట్లాడతలేదు. ఉత్తి పాంప్లెట్లో రాసి పెట్టుకొని చూపిస్తున్నారు పక్క నుండి. ఎవ్వరికి అడ్డం లేదు. ఎందుకని? యేసుక్రీస్తు లోకములు వెలుగుగా వచ్చాడు. ఆ వెలుగు వీళ్ళకి నచ్చట్లా, చీకటే కావాలంటున్నారు. ఎందుకండి? యేసును నమ్ముకుంటే మీరు బ్రతుకుతారు. యేసు మాటలు వింటే గనక నిత్యజీవం ఉంటుంది, నిత్యజీవం ఉంటుంది, పరలోకం ఉంటుందని చెప్పను కూడా చెప్తున్నారు. రాసి ఇక్కడ పెట్టుకొని చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నారండి. యేసు ఏంటంటే అందరిని రక్షించేవాడు. నువ్వు బైబిల్లో ఈ చివరి నుండి ఆ చివరికి తిరగేసినా సరే యేసు మాటలు ఎంత గొప్పవో తెలుసుకుంటావు. నీకు అర్థం కాలేదు, అందుకని యేసు మీద తిరగబడుతున్నావు. యేసుని నమ్మిన శిష్యుల మీద తిరగబడుతున్నారు. ఎందుకండి? ఆయన అంత అసూయ. నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడనా? ఎవరన్నా ప్రాణం పెడతారా? మన కుటుంబీకులు నా కోసం ప్రాణం పెడతారా? పెట్టరండి, పెట్టరు. యేసు అంత గొప్పోడు తెలుసా? పవిత్రుడండి, పరిశుద్ధుడండి, కళంకం లేనివంటి వాడు. ఆయనే వచ్చి మనల్ని పరిశుద్ధులుగా చేస్తానంటే నీకేంటి? పరిశుద్ధులుగా ఉండండి అంటే చెప్తాం తప్ప, పవిత్రులుగా ఉండండి అని చెప్తాం తప్ప, ఎదటి వారిని సహోదరుని ప్రేమించాలని తప్ప. ఏంటండి ఎగబడిపోతున్నారు? ఏం సాధిస్తామండి మనం? గట్టిగా జ్వరం వస్తే 2 విరోచనాలు అయితే మంచాన కుదేలైపోతాండి. మనం మంచాన పడిపోతాం. ఇంత దానికి ఎంత గొప్ప దేవుడి మీద తిరగబడుతున్నామంటే నిన్ను ప్రేమించాక నిన్ను క్షమిస్తున్నాడు, నిన్ను నన్ను కూడా క్షమిస్తున్నాడు. 70 ఏళ్ల వరకు క్షమించమన్నాడు. మనం కూడా అదే పని చేయాలి. ఏం పోయింది దీంట్లో? ఏమైనా ఖర్చు ఉందా? ఏమైనా ఖర్చు ఉందండి? లేదు కదా. రాబో దినములో అన్నపానాలు ఉంటాయంట. ఏముండదండి? చదవండి. యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు. ఎన్ని సభలండి, ఎన్ని సభలు జరుగుతున్నాయండి, ఎన్ని అంశాల మీద, మనుషుల మీద ఎన్ని అంశాలతో
కూడినటువంటి సభలు జరుగుతున్నాయండి. ఈ సభలన్నీ కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు దేవుడిచ్చిన నీ కాలంలో మారు మనసు పొందాలని ఎన్నో సభల ద్వారా, ఎంతోమంది సేవకుల ద్వారా నీకు వినిపిస్తుంటే వాటన్నిటిని నిర్లక్ష్య పెడుతున్నారు. ఏదో ఒక దినాన్న నీకు ఏ క్షేమం కలుగుద్ది? దేవుని మాట వెదుకుటకు ఎక్కడికి వెళ్తారు? ఈ సముద్రం నుండి ఆ సముద్రానికి వెళ్తావు. ఉన్నప్పుడు ఏనో, లేనప్పుడు తిరుగుతావు, నీకు దొరకదంట. అలాంటి క్షేమం వస్తుందంట. ఎందుకంటే ఎవరు కూడా యేసుక్రీస్తు మాటలు వినిపించొద్దని తిరగబడిపోతున్నారు మనుషులు. ఆయనకు విరోధంగా పనిచేస్తున్నారు మనుషులు. చేపిస్తుంది అపవాది. చాలా జాగ్రత్తగా ఉండాలని మనందరం కూడా ఎప్పుడు కూడా దేవుని యొక్క నీతిని, కీర్తిని ఎప్పుడు కూడా మన హృదయం, మన మనస్సు, మన నాలుక కూడా సల్లాపం చేసేటట్టు ఉండాలి. నిజమండి. ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించును గాక.